వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి డిఫరెంట్ నోటిఫికేషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సి ఎస్ఏ కోసం రాశారనుకుందాం. స్కూల్ అసిస్టెంట్లో వచ్చేసి మనకు సోషల్ సైన్స్కి సంబంధించి కానీ లేదా ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ బయో సైన్స్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ కానీ అండ్ లాంగ్వేజ్ పండిట్స్ కానీ లేదా డిఎస్సిలో వచ్చేసి మనకు ఎస్జిటికి సంబంధించిన ఆల్ సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ కానీ పీఈటీకి సంబంధించిన ఆల్ సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ మనం ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ మనకి ఇనిషియల్ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనం ఈ యొక్క ఇనిషియల్ కీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సబ్జెక్ట్ వైజ్గా లిస్ట్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటారో సో ఆ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేసి మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్లో మేము ఆల్రెడీ సో క్యాండిడేట్ యొక్క ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఆన్సర్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు ఈ యొక్క తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ప్రజెంట్ వచ్చేసి సెషన్ వైజ్గా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే టాపిక్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇనిషియల్ కీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇనిషియల్ కీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇనిషియల్ కీకి సంబంధించి ఫస్ట్ వచ్చేసి మనం స్కూల్ అసిస్టెంట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లైక్ మీరు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ స్కూల్ అసిస్టెంట్ హిందీ టీచర్ కానీ మరాఠీ కానీ అండ్ అదే స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఫస్ట్ ట్యాబ్లో ఉన్న మీ యొక్క రిలవెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే బయో సైన్స్ అనేది టోటల్గా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం ఎన్ని సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందో అన్ని సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అయితే మీరు ప్రజెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం డౌన్లోడ్ చేసిన క్వశ్చన్ పేపర్స్ అన్ని సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఛానల్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ మనకి లాంగ్వేజ్ పండిట్స్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లాంగ్వేజ్ పండిట్స్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సెకండరీ గ్రేడ్కి సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీకు ప్రివ్యూ కోసం మేము సోషల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాము. వెయిట్ ఫర్ దట్. సోషల్ స్టడీస్ ఆప్షన్ పైన క్లిక్ చేసాము. అండ్ వన్స్ ఈ విధంగా మనము సోషల్ స్టడీస్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకి ఇనిషియల్ కీ అంటూ టోటల్గా మనకి ఎన్ని సెషన్స్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ సెషన్స్ అన్నిటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అంటూ తెలుగు మీడియంకి సంబంధించి 18th July 2024 కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఐ సింబల్ అయితే ఇచ్చారు మనకు వ్యూ అంటూ. ఆప్షన్ పైన మనకి క్లిక్ చేయగానే మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇలా మీరు టోటల్గా సోషల్ స్టడీస్ సంబంధించి మనకి ఇక్కడ ఎన్ని సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందో అన్ని సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మరాఠీ విత్ ఇంగ్లీష్ మీడియం కానీ మరాఠీ విత్ తెలుగు మీడియం కానీ తెలుగు విత్ ఉర్దూ కానీ సో ఇంగ్లీష్ విత్ తెలుగు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మనకు ఫస్ట్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ అనేది మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. అది వచ్చేసి మనకు 18th July 2024 9 AM to 11:30 AM జరిగిన క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే చూపిస్తాను. దానికోసం ఇక్కడ మనకు సేమ్ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు ఏదైతే మనకు ఐ సింబల్ ఉందో ఐ సింబల్ పై అయితే మేము క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ డే యొక్క ఎగ్జామ్ యొక్క ఐ సింబల్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ కోసం అయితే అడుగుతుంది. సో మేము వచ్చేసి ఇక్కడ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించింది సో డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి సో టైటిల్ ఇచ్చేస్తున్నాం సోషల్ సైన్స్ 18th రోజు 18th సెషన్ ఇలా సేవ్ చేస్తున్నాను. అండ్ సేమ్ టైం ఈ విధంగానే మనం ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అది ప్రివ్యూ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ అయితే మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ సెషన్కి సంబంధించి మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సెషన్కి సంబంధించి మీరు ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం అక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ పైన కన్ఫర్మ్ చేసుకోగానే సో ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిషనర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మీరు ఏ పేపర్ అయితే డౌన్లోడ్ చేశారో ఆ పేపర్ యొక్క ప్రివ్యూ అయితే ఉంటుంది. సో మనకి ఇది 18th రోజు జూలై 2024 ఫస్ట్ షిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ విధంగా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ క్వశ్చన్ పేపర్లో టోటల్ మనకు 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది కీ ప్రకారం అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఒకవేళ ఈ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీరు ప్రతి క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఏ సెషన్లో అయితే రాశారో ఆ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే కొంచెం ఎక్కువగా ప్రివ్యూ చూడండి. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి డిస్కషన్ చేసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. సో ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్సర్ కీలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. సో దాని ద్వారా మీరు ఈ క్వశ్చన్ పేపర్లో కానీ కీలో కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఎంత ఎక్కువ మంది ఆబ్జెక్షన్ చెప్తే అంత స్కోర్ మనకు యాడ్ అవ్వడానికి లేదా ఆ క్వశ్చన్స్ని రిమూవ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అది సో మెనీ ఆస్పిరెంట్స్కి అయితే బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ డిఎస్సి యొక్క సో సబ్జెక్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది విత్ ఆన్సర్ కీ తోటి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.